మనకు బాగా గొప్ప సౌకర్యం ఉంటుంది. స్విగ్గీ, జొమాటో అని 2 వచ్చాయి శుభ్రంగా, జైవిజీల్లో వచ్చాయి శుభ్రంగా. అరగంటకు ఒక మా అపార్ట్మెంట్ దగ్గర చూస్తూ ఉంటా, అరగంటకు ఒకడు వస్తాడు. ఆ కుర్రాళ్ళని చూస్తే జాలి వస్తుంది. వానలో చలిలో వస్తూ ఉంటారండి వాళ్ళు. పైగా నిమిషాలట, ఆ నిమిషం దాటితే వీడు ఛార్జీ ఇవ్వట. ఎంత రాక్షసమైన ఆలోచన. కష్టపడి పట్టుకొచ్చాడు కదా, ఇవ్వాలి కదా. ఏవో నిమిషం దాటితే ఇవాళ ఆకలేసి ప్రాణం పోయిందా? వాడు ఏదో పెడతాడు ఒక ఆఫర్, మీకు టైం దాటితే చెప్పండి మీరు ఛార్జీ చెల్లించక్కల. వాడు ఆ ఛార్జీ చెల్లించకపోవడం ఎంత అన్యాయం అండి. అవతల వాడు ఏమైపోతాడండి ఆ కుర్రాడు? వాడి గురించి వాడు మన అబ్బాయి కదా, మన తమ్ముడు కదా, మనం ఆలోచించద్దా అని వీడు ఇక్కడ నొక్కేసి టైం దాటిపోయింది అనేస్తాడు. వీడికో 50 రూపాయలు, 100 రూపాయలు, 200 మిగిలిందనే తప్ప వాడు బతుకు ఏమైందండి? వాడు మనిషే కదా. వాడు ఇంతలా మూట మోసుకొని వచ్చాడే వెనకాల పెట్టుకుని. మనకేమో ఒకసారి అపార్ట్మెంట్లో లిఫ్ట్ లేకపోతే మెట్లు ఎక్కుతారే, నువ్వు నిమిషాలు ఎక్కడతావా మహానుభావ? మానవత్వమేనా? ఆలోచించాలి కదా. గ్యాస్ బండవాడు గ్యాస్ పట్టుకొచ్చాడు అంటే ఎన్ని మెట్లు ఎక్కుతున్నాడు? మా లిఫ్ట్లో కూడా తేవడం కష్టమైతే ఆయన 15 కేజీల సిలిండర్ అది. వాడికి 20 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేసరికి ఇదొక్కటి ఎక్కువైపోయింది. 1000 రూపాయల కంటే 20 రూపాయలు ఎక్కువ, ఇంకో 20 వేసి ఇవ్వాలి. అనుమానం ఏం లేదు ఇక్కడ. వాడు కష్టపడ్డాడు. ఆ శ్రమజీవులను ఆ మాత్రం ఆదుకోకపోతే ఎలాగండి? దసరా మామూలు ఇస్తే 200, 300 తక్కువ ఇవ్వకూడదు. 50, 60 ముష్టాళ్ళు అంటారు, అయ్యకూడదండి అలాగా. సంపాదించుకుంటున్నాగా. ఆ శ్రమజీవులను ఆ వర్గాలను కూడా మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటే ఈ పుణ్యమే మన ఆదుకుంటుంది ఖచ్చితంగా. మన పిల్లలకి తరతరాలుగా అన్నలోపం లేకుండా ఉండాలంటే కాయ కష్టం చేసుకునే జీవులను అందరినీ ఆదరించాలి. వాళ్ళని డబ్బు ఇవ్వాలి, పుష్కలంగా ఇవ్వాలి, సుఖంగా ఉండండి అని చెప్పాలి. మన ఇంట్లో మనం తీసేసే సామాన్లు, బట్టలు లాంటివి ఏమైనా ఉంటే ఇచ్చేయాలి, వాళ్ళకే ఇచ్చేయాలి. పట్టుకెళ్ళిపోండి. వాళ్ళు సుఖంగా ఉంటారు, ఆనందంగా. ఎందుకంటే వాళ్ళ స్థాయికి వాళ్ళంత గొప్ప విలువైనటువంటి బట్టలు కొనుక్కోవడం కష్టమండి. మనం ఇచ్చామనుకోండి, ఒక కుర్రాడు మీ ఇంటికి వచ్చిన ఒక కుర్రాడు కొరియర్ పోయాక స్విగ్గీ, జొమాటో ఎవరైనా సరే కనుక్కుని, అబ్బాయి నీకు ఇబ్బంది లేకపోతే ఈ చీర పట్టుకెళ్ళి, నీకు పెళ్ళి అయిందా అని అడగండి. పెళ్ళి అయిందంటే వాళ్ళ ఆవిడకి ఇమ్మనండి, పెళ్ళి అవ్వలేదంటే వాళ్ళ అమ్మగారికి ఇమ్మనండి. పరమానందంగా పట్టుకెడతాడమ్మ, పరమానందంగా పట్టుకెడతాడు. అతనే ఏదన్నా మొహమాట పడి నాకు వద్దంటే వదిలేయండి. కొరియర్ బాయ్ వస్తాడు, పోస్ట్ మ్యాన్ వస్తాడు, రకరకాల మనుషులు అంతా వాళ్ళని సామాన్య మానవులు వాళ్ళని చాలా కష్టపడతారు. వాళ్ళకి మనం ఇంట్లో బట్టలు ఈ 6 చీరలు 6 ప్యాంట్లు పోగేసి ఇంటి ముందు కూర్చున్నంత స్టీలు బేసినోడు కొనుక్కొని దాంట్లో పులిహోర పెట్టుకోవాలా? ఈ పాత బట్టలతో ఆ పాత పులిహోర తిని పాతవాళ్ళం అయిపోవాలి ఇక్కడ. ఆ పాత బట్టలు కూడా దానం ఇయ్యలేమా అంటే సమాజంలో ఎవడూ బతకద్దా మనం తప్ప, అది కూడా తూకం వేసి అమ్మేయాలా? ఆ మాత్రం ఔదార్యం కూడా లేకపోతే పుణ్యం ఎలా వస్తుందండి? అసలు మనం చేసిన దాన ధర్మాలే మనకి వచ్చే జన్మలో కాదమ్మా, ఈ జన్మలో కూడా కలిసి వస్తాయి. తెలుగులో ఒక్క మాట గమనించండి దయచేసి. పెట్టి పుట్టాడంటారు. ఎవరైనా బాగా ఐశ్వర్యవంతులుంటే ఆయనకేమండి పెట్టి పుట్టాడు. ఏమిటి ఆ మాట ఏమిటండి? ఎంత గొప్పదా సామెత. పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడమ్మా, దాని అర్థం అది. పెట్టి పుట్టాడు అంటే ఎంత గొప్పది తెలుగు భాష, ఎంత గొప్పది. ఏ భాష కోల్పోయాం మనం. ఒక్క మాటలో తెలిసిపోతుంది. నువ్వు పెట్టితే నీకు పుడుతుందయ్యా, నీకు కాదయ్యా, నీ పిల్లలకు కూడా పుడుతుందయ్యా.